ఐబీడీ అంటున్నాం కదా సార్, ఈ ఐబీడీ అంటే ఏంటి? అసలు ఐబీడీ రావడానికి గల కారణాలు ఏంటి? ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. మనం తెలుగులో పర్ఫెక్ట్గా తర్జుమా చేసుకుంటే పేగు లోపల పూతలు పుండ్లు ఉంటాయి. రెండు రకాలుగా ఐబీడీని మనం డిఫరెన్షియేట్ చేస్తామండి. అల్సరేటివ్ కోలైటిస్ అని ఫస్ట్ది, చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు భారతదేశంలో. అల్సరేటివ్ కోలైటిస్ అంటే పేరులోనే ఉంది. కోలైటిస్ అంటే కోలాన్కి మాత్రమే, పెద్ద పేగుకు మాత్రమే పూత కానీ అల్సర్స్ పుండ్లు కానీ పడే అవకాశము. ఇది మోషన్లో బ్లడ్ రావటము, విరోచనాలు ఎక్కువగా ఉండటం, కడుపులో నొప్పి రావటం, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతుంది. అర్లీగా డయాగ్నోసిస్ కూడా మనకి తొందరగా వస్తుంది. సో ఇది జనరల్గా ఇనీషియల్గా ఇన్ఫెక్షన్ అని చెప్పి యాంటీబయాటిక్స్ ఇవ్వటం, యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం టెంపరీగా రిలీఫ్ ఇచ్చి మళ్ళీ ప్రాబ్లం ఉంటే వెంటనే మనం కొలనోస్కోపీ అనే పరీక్ష చేసుకుని దీన్ని కనుక్కుంటాం జరుగుతుంది. రెండో రకమైన ఐబీడీ క్రోన్స్ డిసీజ్ అంటారండి. ఈ క్రోన్స్ డిసీజ్ అనేది మనం ముఖ్యంగా యంగ్ పీపుల్లో 20 నుంచి 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. ఇది సివియర్గా ఇనీషియల్ స్టేజెస్లో సివియర్గా ఉండకుండా జస్ట్ కడుపులో నొప్పి రావటము, కొన్నిసార్లు మధ్యలో విరోచనాలు రావటం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, ఇలాంటి సిమ్టమ్స్. జనరల్గా ఏమనుకుంటారంటే నేను ఏదో బయట తిన్నాను, కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది అని నెగ్లెక్ట్ చేస్తాం జరుగుతుంది. టెంపరీగా ఎప్పుడన్నా ఒకసారి సివియర్ పెయిన్ వచ్చినా లోకల్గా డాక్టర్కి చూపించుకుంటే మళ్ళీ ఇంకొక యాంటీబయాటిక్ పెట్టి జరిపేస్తూ ఉంటారు. ఇలాగా ఈ క్రోన్స్ డిసీజ్ అనేది నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా సరే పూత కానీ పుండ్లు కానీ ఉండి వీటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో జస్ట్ కడుపులో నొప్పి మాత్రమే ఉంటుంది కాబట్టి డయాగ్నోసిస్ చాలా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళకి జీర్ణ ప్రక్రియ తగ్గిపోవటం, దీనివల్ల బరువు తగ్గిపోవటం, ఇలాంటి సిమ్టమ్స్. సడన్గా ఎప్పుడో ఒకసారి పేగు కంప్లీట్గా అబ్స్ట్రక్ట్ అయిపోయి వామిటింగ్స్, కడుపులో సివియర్ పెయిన్ రావటం, ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం డయాగ్నోస్ చేస్తున్నాం. సో ఈ క్రోన్స్ డిసీజ్ చాలా ఎక్కువగా ఉంది అనే అవగాహన ఉంటే కనుక అర్లీ స్టేజ్లోనే మనం ఈ క్రోన్స్ డిసీజ్ని డయాగ్నోస్ చేసుకుంటే సివియారిటీకి వెళ్లకుండా చూసుకునే అవకాశం ఉంది. 20 to 40 ఇయర్స్ పీపుల్లో ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి జనరల్గా ఆ ఏజ్ గ్రూపు సీరియస్నెస్ ఏమీ ఉండదు అనే ఉద్దేశంతోనే సింపుల్ ట్రీట్మెంట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఈ డిసీజ్ చాలా స్పెసిఫిక్గా యంగ్ పీపుల్లో ఉంటుంది కాబట్టి దీని గురించి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.